శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, తుల్లో శుక్రుడు, కుంభంలో శని, మేనంలో రాహువు సంచరిస్తున్నారు. రవి కుజ బుధ శుక్రులు వాళ్ళ స్థాన మార్పు అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం ప్రథమార్థం అద్భుతంగా ఉంది. సింహరాశి వాళ్ళకి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో ఈ రవి కుజులు కాస్త నీచపట్టడం వల్ల కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా బంధుత్వాల్లో కానీ, అలాగే తల్లిదండ్రుల విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంతమందికి మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అయితే ఎవరికి ఏ ఇబ్బందులు వస్తాయి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలనేటువంటి అనేక అంశాలు ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. ఈ ఇబ్బందులు తప్పించుకోవడానికి సింహరాశి వాళ్ళు, అలాగే మరిన్ని సౌఫలితాలు పొందడం కోసం రవికుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి. వీలైనంత వరకు సులభమైనటువంటి పరిహార క్రియలు ఇస్తాను, అవి జరిపించుకోండి. అప్పుడు మీకు ఈ మాసం విజయవంతమైనటువంటి మాసంగా మీకు గుర్తుండిపోతుంది. అటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే ఈ మాసం ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లోనూ సింహరాశి వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. పట్టుదలతో ప్రతి పనిని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ మాసం మీకు విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే ప్రతి పనిని మొదలు పెట్టేటప్పుడు మంచి ఆత్మవిశ్వాసంతో మొదలు పెడతారు. దాదాపు పూర్తయ్యే సమయంలో కొంతమంది రహస్య శత్రువుల వల్ల, కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఆ పనిని ఆపవలసిన పరిస్థితులు వస్తాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ మాసం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కనుక చివరి వరకు పూర్తి చేయండి. మధ్యలో వదిలివేయాలి అనేటువంటి ఆలోచనని విరమించుకోండి. ఇకపోతే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. నూతనమైనటువంటి ప్రదేశాలని సందర్శిస్తారు. నిత్య నూతనంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ కొత్త వ్యక్తులు ఎవరైతే ఈ మాసం మీకు పరిచయం అవుతారో, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ రీత్యా భవిష్యత్తులో మీ యొక్క వ్యాపార, వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి వాళ్ళ నుంచి సహకారం అనేటువంటిది లభించే అవకాశం ఏర్పడుతుంది. ఈ మాసంలో మీ యొక్క చివరి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళ పురోభివృద్ధి కోసం మీరు చేయవలసినటువంటి పనులన్నీ చేస్తారు. వాళ్ళ కోసం మీదైనటువంటి పూర్తి స్థాయి కృషి మీరు చేయగలుగుతారు. తద్వారా ఆ విషయంలో, సంతానపరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వినడం కానీ, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి మీరు చేయాలనుకున్నటువంటి పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం కానీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం ప్రతి నిత్యం అనవసరమైనటువంటి కొంతకాలం వరకు కొన్ని అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు, కొన్ని అవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఏది అవసరం, ఏది అనవసరం అనేటువంటిది ప్రయాణం చేసిన తర్వాత కానీ అర్థం కాదు. కనుక కొన్ని 4 ప్రయాణాలు చేశారనుకోండి, 2 సక్సెస్ అనుకోండి, 2 ఫెయిల్ అనుకోండి. ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోవద్దు. కానీ ప్రయాణాలు మాత్రం చేయవలసిన పరిస్థితులు ఈ మాసం వస్తూనే ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో చక్కటి లాభాలని పొందగలుగుతారు. మరి ముఖ్యంగా ఎవరైతే వజ్రాలు, బంగారం, వెండి ఇటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళ వ్యాపారం అనేటువంటిది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. కొన్ని ఇబ్బందులు తప్పవు. కోర్టు కేసులకు వెళ్ళవలసి వస్తుంది. అనేక రకాలైనటువంటి ధన నష్టం వడ్డీ వ్యాపారులకి ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. మీరు అనుకున్నట్టుగా మీరు ఏదైతే అనుకుంటారో ఆ తీర్పే అక్కడ రావటం, ఆ మధ్యవర్తులందరూ అదే విషయాన్ని నిర్ధారించటం, ఇటువంటివి జరుగుతాయి. ఇవి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పవచ్చు. ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజల్లో మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు. అధికార పక్షంలో, అధిష్టానం దగ్గర మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలని పరిపూర్తిగా రుజువు చేసుకోగలుగుతారు. ప్రతిపక్షం మీద కూడా మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు. శత్రువుల్ని తొక్కి నారదీయగలుగుతారు. అటువంటి మంచి శుభ ఫలితాలు రాజకీయ నాయకులకి, సింహరాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తోంది. అలాగే
సింహరాశి నటీనటులు, కళాకారులు, టెక్నీషియన్స్, సినిమా రంగంలో వాళ్ళు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కవులు, రచయితలు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన సువర్ణావకాశం అని చెప్పవచ్చు. మీరు గతంలో చేసినటువంటి సినిమాలు ఈ మాసంలో రిలీజ్ అయినా, లేదా మీరు ఈ మాసం చేసేటువంటి ప్రాజెక్ట్స్ అయినా కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను రాబడతాయి. అలాగే ఈ మాసం అంతా కూడా మీకు అందరికీ, అంటే కళాకారులందరికీ అంత అనుకూలంగా ఉంది. ఈ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఏవైనా సరే ఈ కళాకారులు, సినిమా రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గతంలో ఏదైనా శత్రుత్వం ఉండి వాళ్ళతో కలిసి పనిచేయవలసిన పరిస్థితి వస్తే మీరు వీలైనంత వరకు మీ యొక్క కోపాన్ని తగ్గించుకుని కలిసి పనిచేయండి. ఈ మాసం మీకు వచ్చేటువంటి మంచి అవకాశాలని ఏమాత్రం వదులుకోవటం మంచిది కాదు. ఈ విషయం ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి పట్టుదలలకి, యుగోలకి పోవద్దు. అలాగే స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. వీటి వల్ల అనేక ఇబ్బందులు మీకు కలిగే పరిస్థితులుంటాయి. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి, గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు వహించి సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని, చక్కటి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.